దివాకర్ గారు చైర్మన్ గారి బంధువు, అగ్రిగోల్డ్ చైర్మన్ గారి బంధువు, ఆయన ప్రాపర్టీస్ మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా లాస్ట్ సభలోనే దృష్టికి తీసుకొచ్చాం. యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా మీ ఇష్టం. ఇటువంటిదే ఇంకొకటి కూడా తిరుపతిలో ఒక ఘటన జరిగింది. సీతారాం గారు వెంకటాద్రి హోటల్స్ అని 1.03 ఎకరాలు అగ్రిగోల్డ్కు సంబంధించిన ప్రాపర్టీసు దాదాపుగా 14 కోట్ల రూపాయలకు అమ్మేసిన పరిస్థితి కూడా మీరుడి సభలోనే తీసుకొచ్చాము. యాక్షన్ తీసుకుంటారా లేదా మీ ఇష్టానికే విడిచిపెడతా ఉన్నాను. చివరిగా సీతారాం గారు ఈ సంవత్సరం కూడా ఒకవైపు ఇది జరుగుతూ ఉండగానే సీతారాం గారి భార్య అవ్వ పుష్పలత, ఈయన సీతారాం గారి భార్య, ఈవిడ కూడా 31.78 ఎకరాలు బ్రహ్మంగారి మఠంలో భూములు అమ్మింది. సీతారాం గారి కూతురు అవ్వ సింహజ అనే పాప 8 ఎకరాలు బ్రహ్మంగారి మఠంలో భూములు అమ్మింది. ఇప్పుడు ఈ మధ్యనే 18/8/2016లో అధ్యక్ష మీరు కూడా మా రిస్క్ రావాలి అధ్యక్ష. ఎవరి మీద పెడితే వారి మీద ఆరోపణ చేయడం, బురద చల్లడం అలవాటు అయిపోయింది. నేను మాట్లాడకూడదు, నాకు వచ్చేస్తుంది కానీ మాట్లాడకూడదు, గౌరవంగా మాట్లాడుతున్నాను. ఇంత డైరెక్ట్గా గతంలో హైదరాబాద్ శాసనసభలో కూడా సహచర మంత్రివర్యులు పుల్లారావు మీద ఒక ఆరోపణ చేస్తే ఆ రోజు కూడా ఛాలెంజ్ చేశాం అధ్యక్ష. ఛాలెంజ్కి నిలబడినటువంటి వ్యక్తిని ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. ఈ రోజు కూడా మీరు మాట్లాడించాలంటే మా రిస్క్ రావాలి. ఒక గౌరవ మంత్రి మీద అన్యాయంగా ఒక ఆరోపణ చేసేటప్పుడు ఆ మంత్రి సభలోనే ఛాలెంజ్ చేశారు. మా ఆవిడ పేరుతో ఉన్నటువంటి భూమికి, అగ్రిగోల్డ్కి ఎతికి ఎక్కడైనా సరే చిన్న లింక్ ఉంటే నాకు చూపించండి, నేను వెంటనే నా పదవికి రాజీనామా చేస్తాను, లేకపోతే నువ్వు రాజీనామా చెయ్యని చెప్పి ఇంత బహిరంగంగా ఈ సభలో ఛాలెంజ్ చేస్తే దాన్ని స్వీకరించకుండా మళ్ళీ ఈరోజు మాట్లాడుతుంటే ఏమనాలి చెప్పండి. ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి. అలవాటు అయింది ప్రతిపక్ష నాయకుడు కాబట్టి మైకు దొరికితే ఏది పడితే అది మాట్లాడటం, ఎవరి మీద పడితే వారి మీద ఆరోపణలు చేయడం అలవాటు అయిపోయింది అధ్యక్ష. ఇదే ఉదాహరణ. దీన్ని మీరు ముందు కన్సిడర్లోకి తీసుకోండి. ఆయన మాట్లాడాలంటే ఏదైతే పుల్లారావు గారు ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్ని స్వీకరించకపోతే ఆయన అసలు ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. స్వీకరించకపోతే నువ్వు పూర్తిగా ఈరోజు ఈ సభలో ఉండడానికి కూడా అర్హత లేదు అధ్యక్ష, అర్హత లేదు. ఇదేదో సీక్రెట్గా కాదు, ఇదేదో ఇద్దరి మధ్యన కాదు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ద్వారా 5 కోట్ల మంది సమక్షంలో ఒక సభ్యుల మీద తప్పుడు ఆరోపణలు ఏదో తెలియకుండా ఒకసారి చేస్తే ఏదో తెలియకుండా జరిగింది అనుకోవచ్చు అధ్యక్ష. గత శాసనసభలో చేశావు, ఆ రోజు ఛాలెంజ్ చేశాం, మళ్ళీ సిగ్గు లేకుండా ఈ రోజు శాసనసభలో కూడా నువ్వు ఛాలెంజ్ చేస్తే దానికి నిలబడకపోతే నిన్ను ఏమనాలి? నువ్వు చెప్పినవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. ఎవరి మీదైనా సరే బురద చల్లడం నీకు అలవాటైంది. ప్రతి ఒక్కరి పేరు తీసుకోవడం, అసత్యాలు ప్రచారం చేయడం అలవాటైంది. విఘ్నులైనటువంటి ప్రజలు, ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు ఛాలెంజ్కి స్వీకరించకపోతే ఆయన పూర్తిగా బహిష్కరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు కోరుతున్నాను అధ్యక్ష. మళ్ళా ఒకసారి అధ్యక్ష ఇప్పుడు ఏదైతే ఆ 14 ఎకరాలకు సంబంధించి అధ్యక్ష పోయినసారి సభలో క్లారిటీ ఇచ్చాను, మళ్ళా తిరిగి కూడా ఇప్పుడు క్లారిటీ కూడా ఇస్తున్నాను అధ్యక్ష. కొనుకల్లో ఉదయ దినకరన్ అని వారు చెప్తున్నారు అధ్యక్ష. ఉదయ దినకరన్ 31/7/2014లో కొనుక్కున్నారు అధ్యక్ష. వారు
గతంలో హెచ్డిఎఫ్సి బ్యాంకులో పనిచేయటం జరిగింది అధ్యక్ష. తర్వాత ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ బ్యాంకులో పనిచేశారు అధ్యక్ష. తర్వాత అధ్యక్ష వైఫ్ కూడా విజయవాడ శాతవాహన కాలేజీ ఎయిడెడ్ ఎంప్లాయర్గా కూడా పనిచేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే వారి బంధువు అని చెప్పారు. వారు పనిచేస్తున్నటువంటిది కూడా వారి వైఫ్ కానీ వారు కానీ పనిచేసినటువంటిది. ఆ ఉదయ దినకరణకి 10,85,000 శాలరీ తీసుకొని ఉద్యోగం చేస్తున్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా నేను పోయినసారి సభ దృష్టికి తీసుకొచ్చాను అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు అమ్మినటువంటి రిటర్న్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపెట్టారు అధ్యక్ష. ఏదైతే వారు కొన్నారో చూపెట్టారు, అమ్మినటువంటి చూపెట్టారు. ఆ ఎవిడెన్స్ కూడా నేను మీకు సభ దృష్టికి తెచ్చాను అధ్యక్ష. రెండవది అధ్యక్ష, రెండో అతను ఒక్కరిది కాదు అధ్యక్ష, ఇది ముగ్గురిది. రెండవ అతను మంత్రి ప్రగడ విజయ్ కుమార్ అధ్యక్ష. 2 ఎకరాల 60 సెంట్లు ఒకటి, 57 సెంట్లు ఒకటి అధ్యక్ష. 28/2/2010లో వాళ్ళు కొనుక్కున్నారు అధ్యక్ష. 28/2/2010లో వాళ్ళు కొనుక్కున్నారు అధ్యక్ష. 2010 సంవత్సరంలో కొనుక్కొని 2015లో వాళ్ళు జనవరిలో రిజిస్టర్ చేశారు. 2015లో రిజిస్టర్ చేశారు. వాళ్ళు 2010లో కొనుక్కునేటప్పుడు వారు వచ్చేటప్పటికి అధ్యక్ష 15లో మూడవది కంపెనీ తరఫున డైరెక్టర్గా 15వ సంవత్సరంలో చేరారు అధ్యక్ష వాళ్ళు. తర్వాత మూడవది బండ్ల శ్రీనివాసరావు అధ్యక్ష. 5 ఎకరాల 40 సెంట్ల ఇది 17/4 కొన్నారు. వాళ్ళు మాకు రిజిస్టర్ చేసింది 31/1/2014 అధ్యక్ష. వాళ్ళు కాటన్ చిల్లీస్ కమిషన్ ఏజెంట్ అధ్యక్ష. గుంటూరులో కాటను చిల్లీసు కమిషన్ ఏజెంట్ అధ్యక్ష. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కూడా స్పష్టంగా రిటర్న్స్లో కూడా వేశారు అధ్యక్ష. అంటే అగ్రిగోల్డ్ సంబంధం లేదనేటువంటి దానికి తిరిగి నేను మరలా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. దీని మీద నాకేం అభ్యంతరంలా జగన్మోహన్ రెడ్డి దాకా సిబిఐ నిర్ధారణ చేసిన సిగ్గు లేకుండా ఇంకా నా దగ్గర ఏమీ లేదు, 10 పైసలు ఇవ్వండి అని మాట్లాడుతూ ఉన్నాడు. సిబిఐ నిర్ధారణ చేసిన దాన్ని సిబిఐ నిర్ధారణ చేసిన దాన్ని కూడా కాదన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ప్రజలేమో 1,00,000 కోట్లు అంటున్నారు, సిబిఐ 43,000 కోట్లు అధికారికంగా నిర్ధారణ చేసినా కూడా నా దగ్గర ఏమి లేదు, 10% నాకు ఇవ్వండి మొత్తం రాసిస్తాననేటువంటి జగన్మోహన్ రెడ్డి అవాస్తవాలు అసత్యాలు చెప్పడానికే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అధ్యక్ష. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను అధ్యక్ష, నాకేం అభ్యంతరం లేదు. పదే సభ దృష్టికి తీసుకొచ్చి నాకున్న ప్రతిష్టను దెబ్బతీయాలనేటువంటి ఒక కుట్ర జగన్మోహన్ రెడ్డి గారు ఆ పత్రిక చేస్తూ ఉంది. కాబట్టి నేను ఇప్పుడైనా ఛాలెంజ్ చేసిన దానికి కట్టుబడమనండి. లేని పక్షంలో అధ్యక్ష దీనిపై నిజాలు తేల్చడానికి హౌస్ కమిటీ వేసినా కూడా నాకేం అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష మంత్రి మీరు చెప్తారా? మీరు చెప్తారు కదా తర్వాత అధ్యక్ష ఒక ఇష్యూ అధ్యక్ష అధ్యక్ష ఒక ఇష్యూ మీద ప్రతి ఛాలెంజ్ సరే ఛాలెంజ్ వచ్చింది కానీ ప్రతి ఛాలెంజ్ రాలేదు అధ్యక్ష. సరే వచ్చినప్పటికీ కూడా అధ్యక్ష మంత్రి గారు స్వయాన ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు. క్లారిఫికేషన్ ఇవ్వడమే కాకుండా మీరు ఛాలెంజ్ చేస్తాను నిరూపించండి అని ప్రతిపక్ష నాయకులను ఛాలెంజ్ చేశారు. ప్రతిపక్ష కామ్గా ఇంకో ఇష్యూకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అది కాదు అధ్యక్ష, మంత్రి గారే స్వయంగా హౌస్ కమిటీ వేయండి, మీరు ఈ దీంట్లో వాస్తవాలు ఏంటో తెలియాలని అన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఏమంటారు అధ్యక్ష? దీనికి అవునా కాదా అనేటువంటి చెప్పాలి కదా అధ్యక్ష. మైక్ ఇస్తారు, ఇప్పుడు మైక్ ఇస్తారు వెయ్యండి అని అనాలి కదండి. ఆయన వెయ్యండి నేను నిరూపిస్తాను ఆయన అనాలి, కానీ వెయ్యండి నేను నిరూపిస్తాను అనడం లేదు. ముందు అది ఏంటో తేలిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్తే బాగుంటుందండి. ప్లీజ్ అధ్యక్ష, మంత్రి గారు పుల్లారావు గారు చెప్పిన ఈ ఉదయ్ దినకర్ అధ్యక్ష హాయ్లాండ్ లో సిఇఓ గాను హాయ్లాండ్ లో డైరెక్టర్ గా కూడా ఉన్నాడు అధ్యక్ష. హాయ్లాండ్ లో డైరెక్టర్ గాను సిఇఓ గాను ఉన్నాడు అధ్యక్ష. ఆ తర్వాత
మంత్రి గారి ఇష్టం, చంద్రబాబు నాయుడు గారి ఇష్టం అధ్యక్ష. ఎంక్వైరీ చేస్తారా, ఎంక్వైరీ లేదా, ఏ రకమైన ఎంక్వైరీ. హాయ్లాండ్ అనేది ఎవరిదో అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, ఒకటే ఒకటి అధ్యక్ష. ఇక్కడ మనం జరగాల్సింది, మనం ఆలోచన చేయాల్సింది ఒకటి అధ్యక్ష, ఒకటే అధ్యక్ష. ఇక్కడ నేను అడిగేది, ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందడుగులు వేస్తే న్యాయం జరుగుతుందన్నది మాత్రం నేను దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష నేను ఇక్కడ ఒకటి అడుగుతున్నా అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఆక్షన్లో హైలాండ్కి సంబంధించిన భూములు ఎందుకు ఆక్షన్కు రావడంలా, ఎందుకు యారాడలో ఉన్న భూములు ఎందుకు ఆక్షన్? ప్లీజ్, ఇప్పుడు మినిస్టర్ ఉండండి, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఒక ఇష్యూ రైజ్ చేశారు, మీరు మాట్లాడండి, దీనికి సమాధానం చెప్పి మాట్లాడితే బాగుంటుంది అనేది వారి ఉద్దేశం. ఎస్ ఎస్ ప్లీజ్ అధ్యక్ష, వెయిట్ లెట్ ది ఇష్యూ కమ్ టు కంక్లూజన్. అదేంటి అధ్యక్ష, ప్రతిపక్ష నేత తప్పనిసరిగా ఛాలెంజ్ తీసుకుంటారని మేము అనుకుంటున్నాము. మీరు తీసుకుంటారప్పుడు దానికి మీరు సమాధానం చెప్పాలి. మీరు హౌస్ కమిటీ ఏమని చెప్పారు మంత్రివర్యులు, వారు కూడా ఏదో చెప్పాలి కదా అధ్యక్ష. అంతేగాని ఇదొక అలవాటు అయిపోయింది అధ్యక్ష. నిన్న ధర్మశ్రీ గారు చేసిన స్టేట్మెంట్ టీవీలో పదే చూపించిన మలాని నేను అది వాస్తవమేమో అని నమ్మి ఇవాళ మార్నింగ్ ప్రొద్దుటే మన పత్తిపాటి పుల్లారావు మంత్రివర్యులు అడగడం జరిగింది అధ్యక్ష. అంటే అవాస్తవాలని వాస్తవంగా చిత్రీకరించడంలో ఆ సాక్షి ఛానళ్ళు, ఆ సాక్షి పేపర్ కూడా ఎంత బ్రహ్మాండంగా తీసుకెళ్తుందో అనేది మనం ఆలోచించవలసిన విషయం అధ్యక్ష. దీన్ని అవాస్తవాలని చూపించడంలో మనం నిరోధించకపోతే పబ్లిక్కి ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది అధ్యక్ష. అందుకు చాలా జాగ్రత్త వహించవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఏదేమైనప్పటికీ అధ్యక్ష, ఇప్పటి వరకు అగ్రిగోల్డ్ విషయంలో పత్తిపాటి పుల్లారావు గారి మీద చాలా సార్లు ఇదివరకు శాసనసభలో కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు కూడా చేస్తున్నారు అధ్యక్ష. వారు ఛాలెంజ్ చేశారు అధ్యక్ష. ఆ ఛాలెంజ్ స్వీకరించవలసిన ధర్మము, నీతి నిజాయితీ కనుక మీకు ఉంటే ఆ ఛాలెంజ్ని మీరు స్వీకరించవలసిందిగా నేను కోరుతున్నాను. నేనే కనుక మీ స్థానంలో ఉంటే తప్పనిసరిగా నేను ఛాలెంజ్ తీసుకుంటాను అధ్యక్ష. పిరికి వాళ్ళలాగా పారిపోవడం ఎందుకు అధ్యక్ష? ఆ ఛాలెంజ్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. మీకు దమ్ము, ధైర్యము, నీతి నిజాయితీ కనుక ఏ మాత్రం కనుక ఉంటే మీరు ఛాలెంజ్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ కాంటెక్స్ట్ చూస్తే అధ్యక్ష, ఈయన ఛాలెంజ్ చేశారు, మంత్రి గారు ఛాలెంజ్ చేసిన తర్వాత ఆయన ఏం మాట్లాడడం లేదు అధ్యక్ష. సరే, విష్ణుకుమార్ రాజు గారు పాప చాలా ధైర్యంగా చెప్తున్నారు, ఆయన ఒప్పుకుంటారని. కానీ ఆయన మనసులో భయం ఉంది అధ్యక్ష. ఎంచేతంటే ఆయన మనసులో భయం ఉంది కాబట్టి ఏం మాట్లాడడం లేదు. ఎంచేతంటే ఆయన ప్రూవ్ చేయలేదు. ఇక్కడ ఒక్కటే క్లారిఫికేషన్ అధ్యక్ష. ఎంచేతంటే క్యాబినెట్లో ఉండి ఒక మంత్రి గారు ఛాలెంజ్ చేసిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే అది తప్పు ఒప్పుకున్నట్టే అధ్యక్ష. అదే కాకుండా రేపు కమిటీ కానీ హౌస్ కమిటీ కానీ వేస్తే ఏం చేద్దాని రిప్లై ముఖ్యమంత్రి గారు చెప్తారు కాబట్టి ఏం చేయాలని చెప్తారు అధ్యక్ష. కమిటీ కానీ వేస్తే ఆయన చెప్పినటువంటి ప్రతిపక్ష నాయకుడు చెప్పినటువంటి విషయం కానీ ప్రూవ్ కాకపోయినట్లయితే ఆయన ఈ హౌస్లో ఉండటానికి వీల్లేదు అధ్యక్ష. నెంబర్ 2 అధ్యక్ష, ఒకవేళ మంత్రి గారు కానీ